Daily. Taste the Daily. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ ఉరిశిక్ష విధించింది. ఢాకా అల్లర్ల కేసులో సుదీర్ఘ విచారణ చేసిన న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలు విన్నాక ఆమెను దోషిగా తేల్చింది. నేర నిర్ధారణ కావడంతో 458 పేజీల తీర్పును వెలువరించింది. గత ఏడాది బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా షేక్ హసీనా ప్రజలపై కాల్పులకు ఆదేశించడంతోనే ఈ దారుణం జరిగిందని పిటిషనర్ న్యాయస్థానానికి తెలిపారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, దాదాపు పోయిన సంవత్సరం నుంచి కూడా బంగ్లాదేశ్ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆల్ ఆఫ్ సడన్ గా ఆర్మీ తిరుగుబాటు చేసి షేక్ హసీనాని ప్రధానిగా కూడా దించివేసిన విషయం తెలిసిందే. అనంతరం కూడా భారతదేశానికి వచ్చి తలదాచుకున్నారు. ఇప్పటికీ కూడా భారతదేశంలో ఒక సురక్షిత ప్లేస్ లో కూడా షేక్ హసీనా తలదాచుకున్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో పాటు ఆమెకి ప్రభుత్వం కూడా ఆమెని అక్కడ షెల్టర్ ఇస్తామని చెప్పినప్పటికీ తనకి రక్షణ భారతదేశంలో ఉంటుందని ఈ నేపథ్యంలో షేక్ హసీనా దాదాపు సంవత్సరంన్నర పైగా కూడా భారతదేశంలోనే ఉన్నారు. అయితే శుక్రవారం నుండి కూడా బంగ్లాదేశ్ లో రాజకీయ వాతావరణం అనేది కూడా మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే మాజీ ప్రధాని షేక్ హసీనా పెట్టిన క్రైమ్ అప్లికేషన్ కేసులో కూడా ఈ రోజు చారిత్రాత్మక తీర్పు కూడా వెలువడింది. సో ఈ నేపథ్యంలో అక్కడ ప్రజాస్వామిక వ్యవస్థపై ఆసక్తికర ప్రశ్నలు కూడా విసిరారు చాలా మంది. చాలా ప్రాంతాల్లో నిరసనకారులు ఆందోళనగా మారిపోయి రోడ్లపైన అల్లర్లు, అలాగే నిప్పులతో దాడులు కూడా, అలాగే కార్లను తగలబెట్టడము, రైళ్లపై కూడా దాడులు చేయడం మనందరం కూడా చూసాము. అయితే నిజంగా సామాజిక అంటే ప్రత్యేకంగా సోషల్ మీడియాలో కూడా ఈ వైరల్ అవ్వడం ఈ వీడియోలు, దీంతో పాటు సామాజిక విగుంతం మరింత తీవ్ర స్థాయికి చేరిందని కూడా విశ్లేషకులు తీవ్ర స్థాయిలో వాపోయారు. శనివారాల్లో అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా హై అలర్ట్ లో కూడా పెట్టారు. పోలీసులు వలిగా ఆర్మీ, బార్డర్ గార్డ్స్ ని కూడా రంగంలో శుక్రవారం సాయంత్రం నుంచే దించారనేది కూడా ఢాకా నగరంలో, ముఖ్యంగా ఢాకా నగరంలో ఉన్న బిల్డింగ్ల చుట్టూ పరిరక్షణ స్థానాలు కూడా ఏర్పాటు చేసి ప్రజాచలనాన్ని అంటే యాక్టివ్ గా ప్రజల మూవ్మెంట్లను కూడా నివారించేందుకు చర్యలు కూడా తీసుకున్నారు. అయితే 30 రోజులుగా కూడా పలు చోట్ల బాంబ్ పేలుళ్లు కూడా నమోదయ్యాయి. బస్సులను కూడా తగలబెట్టారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వము ప్రజలకి ఒక పీస్ ఇవ్వాలని కోరుతూ మరోసారి ఒక యుద్ధంలా మారకుండా అన్ని ప్రయత్నాలు కూడా చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేసింది. అయితే హింసాత్మక నిరసనలో రాజకీయ ఉత్కంఠలే కాదు, సామాజిక విఘాతము, అలాగే దీనిపైన దీర్ఘకాలిక ప్రభావాలను కూడా చూపిస్తుంది అంటూ అక్కడ విశ్లేషకులు కూడా తీవ్ర స్థాయిలో 2 రోజులుగా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే షేక్ హసీనాపై దేశవ్యాప్తంగా అవామీ లీగ్ కు మద్దతుదారులు ఆటంకాలు కూడా కలిగించారనేది కూడా చెబుతున్నారు. కొన్ని నివేదికల ప్రకారము బంగ్లాదేశ్ జాతీయ ఎన్నికలు 2026లో కూడా జరగబోతుందని, ఆ పరిస్థితుల్లో ఈ తీర్పు రాజకీయ మొత్తాన్ని బంగ్లాదేశ్ రాజకీయాలే మార్చే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు 2 రోజుల కిందట కూడా చెప్పారు. అయితే బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ గత సంవత్సరం విద్యార్థి నాయకత్వంలోని ఆందోళనలపై ఆమె ప్రభుత్వంలోని హింసాత్మక క్రాక్ డౌన్స్ కారణంగా మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలకు దోషిగా కూడా తేల్చింది. 78 సంవత్సరాల వయసున్న ప్రస్తుతం ఆమె ఇండియాలో కూడా ఉన్నారు. ఈ రాజకీయ నాయకులు గత సంవత్సరం జరిగిన విస్తృత నిరసనల అణిచివేతకు ప్రధాన ప్రణాళికకర్తగా కూడా విచారణ హాజరు కాకుండానే న్యాయ స్థానంలో కూడా ఆమె విచారణ ఎదుర్కొన్నారు. ఆ నిరసనలో దాదాపు 1400 మంది మరణించారని, 2024 జరిగిన తిరుగుబాటు విరోధ స్వరాలను అణిచివేయడంతో పాటు అక్రమ నిర్బంధాలు, హత్యలు వంటి ఆరోపణలతో కూడిన షేక్ హసీనా యొక్క 15 ఏళ్ల ఏకపక్ష పాలనకు కూడా ముగింపు పలికిందంటూ కూడా అక్కడ అందరూ తీవ్ర స్థాయిలో ఆమె పైన విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అయితే భారతదేశంలో ప్రవాసం ఉన్నవారు, అలాగే అప్పటి నుంచి ప్రజల్లో గానీ ఆన్లైన్ లో కూడా ప్రస్తుతము కనిపించడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆమె పైన ప్రచారం చేశారు. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఆమె పార్టీ అవామీ లీగ్ ను కూడా నిషేధించబడింది. ఢాకా ట్రిబ్యునల్ దీంతో పాటు అవామీ లీగ్ నేతలు కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఢాకా ట్రిబ్యునల్ ఒక నకిలీ న్యాయస్థానం అంటూ కూడా ఒక ఫేక్ కోర్టుగా కూడా అభివర్ణించారు. అయితే తమ అనుచరులను నిరసన ప్రదేశాలకు కూడా వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని, దేశ
దేశంలో మళ్ళీ హింసలు చెలరేగే భయాలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా ఒక ఫేక్ ప్రాపగండా చేస్తున్నారంటూ కూడా చెప్పడం గమనార్హము. అయితే ఏదేమైనప్పటికీ సో ప్రస్తుతము బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఉరిశిక్ష విధించింది. ఢాకా అల్లర్ల కేసులో సుదీర్ఘ విచారణ చేసిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్నాక ఆమెను దోషిని తేల్చింది. నేర నిర్ధారణ కావడంతో 458 పేజీల తీర్పుని 458 పేజీల తీర్పును వెలువరించింది. గత ఏడాది బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లలో అనేక మంది ప్రాణాలకు పోగా షేక్ హసీనా ప్రజలపై కాల్పులకు ఆదేశించడంతోనే ఈ దారుణం జరిగిందని పిటిషనర్ న్యాయస్థానానికి తెలిపారు. మనందరం కూడా తెలుసు, గత ఏడాది జూలై ఆగస్టు నెలలో బంగ్లాదేశ్ లో తీవ్ర సంక్షోభం నెలకొన్న విషయం తెలిసింది. దీంతో పాటు పర్టికులర్ గా ఆ 2 నెలల్లో కూడా ఢాకాలో జరిగిన ఆందోళనలో 14 మంది మరణించినట్టు కూడా ఆ ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయాలని షేక్ హసీనా ఆదేశించడం దారుణమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. షేక్ హసీనా తీరు మానవత్వానికే మాయని మచ్చ, అమాయకుల్ని కాల్చి చంపాలని ఆదేశాలు ఇచ్చారని కూడా పేర్కొన్నారు. ఆగస్టు 5వ తేదీన ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని మరో న్యాయమూర్తి కూడా తీర్పులో ప్రస్తావించారు. గాయపడిన వారికి వైద్యం అందించేందుకు కూడా నిరాకరించడం హేయమని కూడా అన్నారు. ఈ కేసులో తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలని కూడా న్యాయమూర్తులు చెప్పడం కూడా గమనార్హము. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢాకాలో చాలా హై అలర్ట్ ప్రకటించారు. వాహనాలు తగలబెట్టేందుకు అలాగే బాంబులు విసిరేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిపైన వెంటనే కాల్పులు జరపాలని కూడా ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జద్ ఆలీ ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఇక్కడ షేక్ హసీనా గురించే ప్రధానంగా చర్చ ఎందుకు జరుగుతోందంటే, షేక్ హసీనా గడిచిన 2 దశాబ్దాలుగా కూడా భారతదేశానికి చాలా క్లోజ్ ఎలీగా కూడా వ్యవహరిస్తోంది. ఇక్కడ మరోసారి కూడా మనం అంతర్జాతీయ జియో పాలిటిక్స్ లో ప్రత్యేకంగా మనం మొన్న ఢిల్లీ బ్లాస్ట్ లో దాడి జరిగినప్పుడు కూడా మనం చర్చించుకున్నాము. దీనిపైన ఒక విదేశీ కుట్ర ఉందని, ప్రత్యేకంగా ఏషియన్ కాంటినెంట్ లో ఇక్కడ ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా నేపాల్ అనేది కూడా ప్రతి ఒక్క దేశానికి సంబంధించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా ఒక హబ్ గా తమ అడ్డాగా కూడా పేర్కొంటూ ఉంటారు. ఏషియన్ కాంటినెంట్ లో తమ కార్యకలాపాలు వినియోగించుకునేందుకు దాంట్లో ప్రధానంగా ఇటు రష్యా నుండి కేజీబీతో పాటు అలాగే అమెరికన్ సిఐఏ, పాకిస్తాన్ ఐఎస్ఐతో పాటు అలాగే ఇండియన్ రా ఏజెంట్లు కూడా ఉంటారు. కానీ బంగ్లాదేశ్ లో మాత్రము ఖచ్చితంగా, ఎందుకంటే బంగ్లాదేశ్ లో టెక్స్టైల్ బిజినెస్ కూడా పేరుగాంచింది. ఎందుకంటే వరల్డ్ ఫేమస్ గా పేరుందిన టామిల్ ఫిగర్ గానీ, పెప్పే జీన్స్ గానీ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ అనేటివి బంగ్లాదేశ్ లో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ప్రధానంగా మ్యాన్ పవర్, అలాగే కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ కూడా చాలా చీప్, లేబర్ కూడా చాలా చీప్ గా దొరుకుతారని కూడా బంగ్లాదేశ్ నుంచి ఈ టెక్స్టైల్ బిజినెస్ అనేది కూడా ఉత్పత్తులు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు. సో అయితే భారతదేశంతో బంగ్లాదేశ్ షేక్ హసీనా ముఖ్యంగా చాలా క్లోజ్ ఎలిగా కూడా వ్యవహరించడము, దీనిపైన ఖచ్చితంగా సిఐఏ కుట్ర చేసి షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిందనేది కూడా అంతర్జాతీయంగా ప్రముఖ విశ్లేషకులు కూడా ఆరోపించారు. సో ఈ నేపథ్యంలో షేక్ హసీనాకు తాజాగా మరణశిక్ష విధించడం పైన కూడా ఖచ్చితంగా సిఐఏ ఇన్వాల్వ్ అయ్యిందని కూడా మరోవైపు ఒక ప్రచారం జరుగుతోంది. దీనిపైన కూడా ఆరోపణలు ఉన్నాయి. సో ఈ మేరకు ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే అరైజ్ అవుతోంది. ఆమె ఇండియాలో ఉన్నారా లేకపోతే వేరే ఎక్కడికైనా వెళ్లారా అని. ఒకవేళ ఆమెకి మరణశిక్ష విధిస్తే ఖచ్చితంగా అంటే ఆమెని ఇక్కడ బంగ్లాదేశ్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో ఉండే హై కమిషనర్ కి వచ్చి మన భారతదేశ ప్రభుత్వానికి ఏమైనా నోటీసులు ఇస్తారా, ఎందుకంటే అక్కడ కోర్టు ఇచ్చిన తీర్పుని అనుసారంగా షేక్ హసీనా ఒకవేళ భారతదేశంలో ఉంటే తమ దేశానికి అప్పగించాల్సిందిగా కోరుతారా అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ ఈ అంతర్జాతీయ రాజకీయాలు మాత్రం రోజు రోజుకి మారుతున్నాయని చెప్పుకోవాలి. దీనికి కారణం కూడా ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ లో కూడా మనం పలు విస్తుపోయే విషయాలు కూడా చూసాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పదే పదే తానే యుద్ధాన్ని ఆపానని పేర్కొనడము, అనంతరం కూడా మళ్ళీ రీసెంట్ గా వచ్చిన ఒక అంతర్జాతీయ మీడియాకి అప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరే తనను వేడుకున్నాడని, యుద్ధాన్ని ఆపాల్సిందిగా భారతదేశం మీద ప్రెషర్ తీసుకురావాల్సింది అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పడం గమనార్హము. అంతకుముందు పలుసార్లు తానే యుద్ధాన్ని ఆపానంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పడము, అలాగే కిరానా హిల్స్ లోని అమెరికన్ ఆర్మీ క్యాంప్ పైన అటు పాకిస్తాన్ న్యూక్లియర్ వారెడ్ దానిపైన ఏదైతే నిల్వలు చేసి ఉంటుందో అక్కడ దాడి చేస్తే, ఆ బేస్ మీద చేస్తే పొరపాటున అక్కడ అమెరికా దళాలు కూడా తమ స్థావరాలు అనే విషయాన్ని భారత సేనలకు తెలియకపోవడము. సో అమెరికా ఇమీడియట్ గా అలర్ట్ అయిపోయి కూడా భారతదేశానికి కాల్ చేయడం, ఇదంతా కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో మరోసారి బంగ్లాదేశ్ లో ఒక అనిశ్చితి నెలకొల్పేటందుకు కూడా పలు ఇది సిఐఏ కుట్రనా లేకపోతే యూరోపియన్ దేశాల కుట్రనా అనేది కూడా దీని మేరకు పూర్తి వివరాలు అనేది కూడా మనకి రాబోయే రోజుల్లో తేలనుంది. కానీ ప్రస్తుతం షేక్ హసీనాకి మాత్రం మరణశిక్ష మాత్రం ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనం రేపిస్తుంది. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉంది,
ఒకవేళ ఏ దేశంలో ఉంటే ఆమెని తిరిగి బంగ్లాదేశ్ కి అప్పచెపుతారా అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. సో దీనిపైన మరింత సమాచారం కూడా ప్రస్తుతం అంటే ఢిల్లీలో ఒకవేళ ఆమె బంగ్లాదేశ్ ప్రభుత్వం గిట షేక్ హసీనా ఇంకా భారతదేశంలోనే ఉండేని ఒకవేళ అనుమానిస్తే మాత్రము ఖచ్చితంగా బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మన దేశంలో వాళ్ళకి మన విదేశాంగ కార్యదర్శికి కూడా ఒక లేఖ రాసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు ప్రస్తుతం ఢిల్లీ వర్గాలు. మరి ఏదేమైనప్పటికీ దీనిపైన అప్డేట్స్ అనేటివి మనకి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తెలిసే అవకాశం ఉంది. అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ. గతేడాది జూలై ఆగస్టు నెలలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఆందోళనలో 1400 మంది మరణించినట్లు ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయాలని ఆదేశించడం దారుణమన్నారు. షేక్ హసీనా తీరు మానవత్వానికి చంపాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఆగస్టు 5వ తేదీన ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. గాయపడిన వారికి వైద్యం అందించేందుకు కూడా నిరాకరించడం హేయమన్నారు. ఈ కేసులో తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలని న్యాయమూర్తులు కోరారు. ఢాకా అల్లర్ల కేసులో నేడు తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్ లో ముఖ్యంగా ఢాకాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై వెంటనే కాల్పులు జరపాలని ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహ్మద్ సజ్జద్ అలీ ఆదేశాలు ఇచ్చారు.